సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఒక కాంటెంట్ క్రియేటర్, ఒక ఆర్టిస్ట్, ఒక సాఫ్ట్వేర్, ఇవంతా కలిపి ఇన్ని ప్రొఫెషన్స్ని మెయింటైన్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఒక టీంతో కలిసి బ్లడీ నాన్ సెన్స్ అనే పేరుతో నెంబర్ ఆఫ్ వీడియోస్ని క్రియేట్ చేస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ అటు రియాలిటీని ఫ్రిక్షన్ని మొత్తం అంతా కలగలిపి వీడియోస్ చేస్తూ మనందరిని ఎంటర్టైన్ చేసిన సాయి కిరణ్ గారు మనతో పాటు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. యాక్చువల్లీ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు అడ్రస్ ఆల్ ద థింగ్స్ ఐఎమ్ హ్యాండ్లింగ్ అనమాట. ఇప్పటి వరకు ఎవరు అడ్రస్ చేయలేదు అది. ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. అంటే బేసిక్గా ఒక యూట్యూబ్ వరకు ఉంటే యూట్యూబ్ని చూసుకోవడం కొంచెం కష్టం. దాన్ని పొద్దున్న దగ్గర నుంచి యూట్యూబ్లో ఏం కాంటెంట్ క్రియేట్ చేయాలి అని చూసుకోవడం వేరు, లేకపోతే ఒక యూట్యూబ్లో ప్రమోషన్ కోసం ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకోవడం వేరు. లేదంటే కొంతమంది కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఆ ప్రమోషన్స్ ఈ ప్రమోషన్స్ చేసుకోవడం వేరు. మీరు అటు ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నారు, ఇటు ఐటీలో చేస్తున్నారు, ఇటు యూట్యూబ్, ఇటు ఇన్స్టాగ్రామ్, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే కాంటెంట్ ఏదైతే క్రియేట్ చేశానో, నా కాంటెంట్ వైరల్ అవటం స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై యూట్యూబ్ ఆల్సో ప్యారలల్లీ. సో బై గాడ్స్ గ్రేస్ ఏం హెల్ప్ అయిందంటే వీ హ్యావ్ డిఫరెంట్ క్రౌడ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్. సో మా ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ వేరు, వాళ్ళ టేస్ట్ వేరు, అండ్ మా యూట్యూబ్ ఆడియన్స్ టేస్ట్ వేరు. సో నాకు ప్యారలల్గా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు పెరిగాయి. ఒక వీడియో ఒక ఇన్స్టాగ్రామ్లో హిట్ అయితే యూట్యూబ్లో యావరేజ్ ఉండేది, యూట్యూబ్లో హిట్ అయితే ఇన్స్టాగ్రామ్లో యావరేజ్ ఉండేది అనమాట. సో ఒకటే సినిమాకి నాకు రెండు డిఫరెంట్ ఆడియన్స్ పెరిగారనమాట. సో ఆ రకంగా కాంటెంట్ ఒకటే, బట్ ఐ హ్యావ్ 2 ప్లాట్ఫామ్స్ టు మేనేజ్. సో అలా పెరిగింది అది. అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత అడుగుదాం ఫస్ట్ క్వశ్చన్, మీ వీడియోస్ చూసినప్పటి నుంచి మీ ఏజ్ ఏంటి? అంటే మీరు చేసిన వీడియోస్ అంటే మేనేజర్గానే చేస్తున్నారు. మేనేజర్ అంటే ఆల్మోస్ట్ ఒక 30+ ఉంటాయి ఈజీగా. సో గడ్డం కానీ హెయిర్ కానీ వైట్ ఉంటుంది. సో యాక్చువల్లీ నా ఏజ్ వచ్చేసి 36 అనమాట. అంటే ఈ లుక్ మెయిన్గా ఇలా మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే, ఎర్లియర్ నాది కంప్లీట్ ఐ యూస్ టు హ్యావ్ ది బ్లాక్ హెయిర్ అండ్ ఆల్. గ్రే హెయిర్ స్టార్ట్ అయింది, చాలా ఎర్లీగానే స్టార్ట్ అయింది నాకు. బట్ ఐ యూస్ టు మెయింటైన్ బై కలరింగ్ అన్నీ చేసేవాడిని. సో ఒక మూవీకి షూట్ స్టార్ట్ అయింది. సో ఆ మూవీ షూట్ స్టార్ట్ అయ్యాక దే ఆస్క్డ్ మీ టు మెయింటైన్ దిస్ లుక్. వాళ్ళకి కంప్లీట్ గ్రే మెయింటైన్ చేయమన్నారు. అండ్ మోర్ ఓవర్ నేను కూడా ఇంకా లాక్డౌన్లో ఐ వాజ్ వెక్స్డ్ అప్ అనమాట. కలర్ వేసి ఆ మెయింటైన్ చేయబోద్దు. ఇట్స్ లాక్డౌన్లో అందరూ ఏమైపోయారు, లైక్ లెథార్జిక్ అయిపోయారని నేను ఇంకా వదిలేసా. ఆ ప్రాసెస్లో దానికి లుక్ మెయింటైన్ చేస్తూ ఆ మూవీ కోసం మేము కాంటెంట్ చేస్తున్నప్పుడు ఆ కాంటెంట్ క్లిక్ అయింది. సో అప్పటి వరకు నేను చేసిన యూట్యూబ్ జర్నీకి కొంతమంది నాకు తెలుసు కానీ, బట్ ఆ లుక్కి జనాలు వేర్ లైక్ అట్రాక్టెడ్. హూస్ దిస్ గై, కొంచెం పెక్యులర్ ఉన్నాడు, ఫేస్ ఏమో కొంచెం యంగర్గా ఉంది, బట్ హెయిర్ ఇదంతా వైట్ అండ్ వైట్ అసలు ఎవరు అన్నట్టుగా క్యూరియాసిటీ పెరిగింది. సో అలా అలా ఐ గాట్ అ డిఫరెంట్ ఐడెంటిటీ ఈ లుక్కి. అందరికి ఇదే డౌట్. కొంతమంది ఏమో కొన్ని నెగిటివ్ కమెంట్స్, అంటే కొంతమంది శాంటా క్లాస్ తాత, లేకపోతే ఈ ముసలోడు, అవన్నీ కమెంట్లు చేసేవారు అనమాట. నాకు నవ్వుకునేవాడిని. ఆ రకంగా ఆ లుక్ అలా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఆ మూవీ షూట్ చేశాను, అయిపోయింది. తర్వాత కూడా చాలా మూవీ ఛాన్సెస్ వచ్చాయి, చాలా వెబ్ సిరీస్ కూడా చేశాను. అందరూ ఈ లుక్కే కావాలని చెప్పేవారు అనమాట. సో ఇది ఒక ఐడెంటిటీ కోసం అట్లాగా ఉంచేశాను. దిస్ క్రియేట్స్ అ డిఫరెంట్ పర్స్పెక్ట్, ఐ మీన్ ఒక పర్సనాలిటీ నాకు. అంటే ఎర్లీ ఏజ్లో వచ్చిందా లేదంటే కలర్? లేదు, ఎర్లీ ఏజ్లోనే వచ్చేసింది. 2021 అప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అయింది నాకు. ఇప్పుడు ఈ రోజుల్లో జుట్టు ఉండటం అదృష్టం అంతే. వైట్ అయితే బ్లాక్ అయితే హెయిర్ ఉండటం అదృష్టం. సో ఐటీ వదిలేసారు ఇప్పుడు కంప్లీట్ వదిలేసాను. ఫ్యూ మంత్స్ అవుతుంది. ఇంకా పబ్లిక్గా అంటే ఇంటర్వ్యూస్లో చెప్పాను కానీ ఇంకా మా ఆడియన్స్కి ఎప్పుడు అనౌన్స్ చేయలేదు, చేస్తాను తొందరలోనే. ఐటీ వదిలేసారు? యా, అంటే ఆర్టిస్ట్గా కొంచెం బిజీ అయ్యాను. కాంటెంట్ క్రియేషన్ ఆర్టిస్ట్గాను ఇవన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టం అయిపోయేది. స్టార్టింగ్లో అన్నీ నేనే మేనేజ్ చేసుకునేవాడిని అనమాట. రైటింగ్ అని, కాంటెంట్ క్రియేషన్, యూట్యూబ్లో పోస్ట్ చేయటం, ఎడిట్ చేయటం, ప్రమోషన్స్ వస్తే ప్రమోషన్స్కి స్క్రిప్ట్ రాయటం, మళ్ళీ బయట కమర్షియల్స్కి చూసుకోవటము, ఆఫీస్ ఏమో నైట్ షిఫ్ట్ అనమాట, అది చేసుకునేవాడిని. ఇంకా పోను హెల్త్ మీద కొంచెం ఎఫెక్ట్ లాగా పడుతుంది, నిద్ర ఉండేది కాదు. ఐ యూస్ టు సర్వైవ్ ఆన్ బ్లాక్ కాఫీ లిటరల్లీ. ఇంకా ఒక పాయింట్లో ఎక్కడ స్టెప్ తీసుకోవాలి కదా, వెన్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రూట్ఫుల్ అన్నప్పుడు ఇంకా మానేశాను అనమాట. అంటే ఐటీ చాలా సుఖమైన జాబ్,
అంటే టైం వాటిలో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కూడా ఈ టైం నుంచి ఈ టైం వరకు జాబ్ ఉంటుంది. అండ్ మీరు మేనేజర్ కాబట్టి మీకు పెద్ద వర్క్ ప్రెషర్ కూడా ఉండదు. మీరు వీడియోస్లో చెప్తున్నట్టే టీఎల్స్కి టీమ్కి వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఉంటుంది అంటే సి ఎవ్రీ పొజిషన్ హ్యాస్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రెషర్ అనమాట. సో నాది ఎట్లా అంటే ఐఎమ్ ఇన్ టు సప్లై చైన్ డొమైన్. సో ఐటీ ఇదే ప్రొఫైల్ అంటే కంపెనీ, బట్ నా డొమైన్ వచ్చేసి సప్లై చైన్ అనమాట. మా కంపెనీ రిటైల్ అవుట్లెట్ చైన్స్ ఉంటాయి యూఎస్లో. సో నాది ఏమైపోయిందంటే నేను ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ది పీపుల్, చుట్టూ ఉన్న జనాన్ని, ఎన్వైర్న్మెంట్ని నాకు బాగా వంట పట్టించుకోవడం అలవాటు. నేను ఇండియన్ కంపెనీస్లోనూ చేశాను, అండ్ దెన్ ఈ యూఎస్ కంపెనీలో కూడా చేశాను అనమాట. సో నేను వీడియోస్లో ఏదైతే చూపించానో వాజ్ కంప్లీట్లీ మై ఎక్స్పీరియన్స్. ఓకే, కంప్లీట్లీ మై ఎక్స్పీరియన్స్. మీరు టీమ్కి చేసేదా లేదంటే మిమ్మల్ని నేను ఒక ఎంప్లాయీగా, ఒక టీమ్ మెంబర్గా ఫేస్ చేసింది, అండ్ నేను మేనేజర్ అయిన తర్వాత ఎలా ఉన్నానో, టీమ్స్కి నాకు ఫేస్ అయిన ఎంప్లాయీస్ ఎలా ఉన్నారో అన్ని ఎక్స్పీరియన్సెస్ మిక్స్ చేసి చూపించాను అనమాట. మేజర్లీ ఒక పర్సంటేజ్ ఆఫ్ మేనేజర్స్ ఎలా ఉంటారో అది ఎక్కువ పిక్ చేసుకుంటాను నేను. మేనేజర్కి ఏంటంటే ఇప్పుడు టాప్ మేనేజ్మెంట్ నుంచి ఒక 100% ప్రెషర్ మేనేజర్కి ఇచ్చారనుకోండి, మేనేజర్ ఈ సపోజ్ టు గివ్ 50% ప్రెషర్. సో కొంతమంది ఏంటి 100 పాస్ చేస్తారు. సో అది పాస్ చేస్తే ఎలా ఉంటుంది, పాస్ చేయకపోతే ఎలా ఉంటుంది అని డిఫరెంట్ సినారియోస్. మరి ఆ వీడియోస్ చేస్తున్న టైంలో మీ కంపెనీ నుంచి మీకు ఏమైనా ప్రెషర్ కానీ ఎందుకు చేస్తున్నాను కంప్లైంట్స్ కానీ రావడం జరిగింది? ఆ విషయంలో కొంచెం లక్కీ నేను. నా మేనేజర్స్ పాపం చాలా ఫన్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఈవెన్ నా మేనేజర్ వచ్చి, నా హైయర్ మేనేజర్ వచ్చి, మన మీటింగ్ అవ్వగానే నువ్వు వెళ్ళి వీడియో చేసుకుంటున్నావు, యు ఆర్ సపోజ్ టు పే రాయల్టీ టు మీ అంటారు అనమాట. సో దే వేర్ లైక్ జోవియల్, వాళ్ళు చాలా లైట్ హార్టెడ్గా తీసుకున్నారు. సో ఐ హ్యాడ్ గుడ్ టైం టు టైం. ఇప్పుడు ఈ ఫీల్డ్లో తెలిసిందే, ఇప్పుడు ఈ మంత్ మీకు ఒక యూట్యూబ్ నుంచి ఒక 60,000 వస్తే నెక్స్ట్ మంత్ ఒక 2 lakhs రావచ్చు, ఒక్కొక్క మంత్ రాకపోవచ్చు, మీకు బాగుంటే వస్తే బాగోపోతే ఉండదు. అండ్ మీకు ఐటీలో వచ్చేసరికి చాలా ఆప్షన్స్, కన్సిస్టెంట్ శాలరీ వస్తుంది, ప్లస్ అదర్గా హెల్త్ ఏమన్నా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ జాబ్ వదిలేసుకొని కంప్లీట్గా దీంట్లో దిగిపోవడానికి రీజన్ ఏంటంటే మేనేజ్ చేసుకోవచ్చు కదా ఇటు యూట్యూబ్ ఇటు ఐటీ. అంటే ఒకటి ఎలా ఉండిందంటే మీరు అన్నది కరెక్టే, యూట్యూబ్ కన్సిస్టెంట్గా రాదు, కానీ ఇప్పుడు మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ కన్సిస్టెన్సీ. అంటే ఏమంటారు, మీరు కన్సిస్టెంట్గా మీరు కాంటెంట్ క్రియేట్ చేసుకుని వేసుకోగలిగితే యూట్యూబ్ విల్ గివ్ యూ దట్ మంత్లీ థింగ్. దట్స్ వాట్ నాకు అర్థమైంది. అది నాకు చాలా డౌన్ఫాల్ ఉండింది లాస్ట్. అది ఎలా అంటే ఒక పాయింట్లో ఐ హ్యాడ్ కాంటెంట్, ఐ హ్యాడ్ ఎనర్జీ, ఐ హ్యాడ్ కన్సిస్టెన్సీ, ఎవ్రీథింగ్. ఒక టైం వచ్చేటప్పటికి ఏమైందంటే ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, లాక్డౌన్ అయిపోయింది, ఆఫీస్కి పిలిచారు, మూవీస్ షూట్స్. ఒక్కసారి నేను 2 movies ప్యారలల్గా షూట్ చేశాను, ఒక వెబ్ సిరీస్ షూట్ చేశాను. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే కాంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. సో ఒక లాంగ్ ఫార్మాట్కే మనకు డబ్బులు వస్తాయి, షార్ట్కి రాదు. సో ఆ లాంగ్ ఫార్మాట్ చేయలేకపోయినా షార్ట్స్ చేసామండి. సో అక్కడ కొంచెం మళ్ళీ ఛానల్ కొంచెం డౌన్ అయింది. దెన్ మళ్ళీ ఏం చేశాను, నేను వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను మా ఛానల్కి. ఒక వేరే యూట్యూబ్ ఛానల్ తోటి టైఅప్ అయ్యి పా ఒరిజినల్స్ అని వాళ్ళతోటి వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను. వెబ్ సిరీస్కి ఐ గాట్ మిక్స్డ్ రెస్పాన్స్. అంటే మరీ నెగిటివ్ అని కాదు, మాకు వచ్చే యావరేజ్ వ్యూసే వచ్చాయి. ఇట్ డిడ్ టర్న్ అవుట్, ఐ ఓన్లీ ప్రొడ్యూస్డ్ అనమాట. దానికి కొంచెం బ్రాండింగ్ వచ్చినా కూడా ఇట్ డిడ్ గివ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. సరే అని మళ్ళీ ఏం చేశాను, ఈసారి ప్రాపర్గా కూర్చొని ఒక స్క్రిప్ట్ పట్టుకుని దాని మీద చేద్దాము, ఇది సక్సెస్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ది అదర్ దిస్ థింగ్, లేదా ట్రెండ్కి తగ్గట్టుగా వి విల్ గో విత్ స్కెచ్ వీడియోస్ అని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇది పక్కన పెడితే కన్సిస్టెంట్గా మనీ వస్తాయా అంటే శాలరీకి ఈక్వల్ చేసి మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి బేసికల్గా. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్ హియర్. నాట్ బై ప్రమోటింగ్ ఎవ్రీథింగ్ అనుకోండి, బట్ మీరు ప్రాపర్గా చూస్ చేసుకుంటే దెర్ ఆర్ బ్రాండ్స్ హూ కమ్ టు యూ రెగ్యులర్లీ టు ప్రమోట్ దేర్ థింగ్స్. అండ్ యూట్యూబ్ నుంచి ఏమంటారు ఉడత సాయంగా అది వస్తుంటుంది అనమాట. సో మొత్తం ఇప్పుడు బ్రాండ్స్ మీద, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ మీదే కొంచెం పుల్ చేస్తున్నాను, మూవీస్ చేస్తుంటాను అప్పుడప్పుడు. సో అవి ఈవెన్ అది కూడా కష్టమే. అంటే మేము ఎట్లా చేస్తామంటే లైక్ ఐ క్రియేటెడ్ అ యూనిక్ ఐడెంటిటీ ఫర్ అవర్ ప్రమోషన్స్ అనమాట. మేము మా కాన్సెప్ట్స్ ఎలా రాస్తామో, సో ప్రమోషన్స్కి కూడా ఐ క్రియేట్ ఎ స్టోరీ.
ఐ క్రియేట్ అ ప్రాపర్ యాడ్ థింగ్. ఇప్పుడు మన టీవీస్లో చూసినట్టుగా ప్రాపర్గా స్క్రిప్ట్ రాసి బ్రాండ్కి ఓకే అన్నాకే మేము ప్రమోట్ చేస్తుంటాం అనమాట. చాలా తక్కువ వాటికి అప్పట్లో నేను డైరెక్ట్ ప్రమోషన్ చేసామండి, లైక్ కెమెరా చూసి అలా చెప్పేవాడినాం. సో అదే చాలా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రమోషన్స్ చూస్తే హీరో వస్తాడు, హీరోయిన్ ఉంటుంది, ఏదో మధ్యలో డ్యాన్స్ వీడియోలు ఇవి చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, మూవీ ప్రమోషన్స్ కానీ డబ్బులు చూస్తే రావు. చాలా తక్కువ మంది మీలాగా ఒక కాన్సెప్ట్ తీసుకుని దానికి కూడా ఒక స్ట్రగుల్, ఒక ఇది ఏముంది, మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసి మీరు చేయాల్సిన జస్ట్ ఒక వీడియో చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు అంత కేర్ తీసుకున్నారు ప్రతి అంటే టు బీ ఫ్రాంక్ నేను జెన్జీ కాదనుకోవచ్చు. ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుందాం, ఎవ్రీ వన్ ఈజ్ లైక్ మ్యాక్సిమం 22 to 28 లేదా 26 లేదా మ్యాక్స్ 29 మధ్యలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ థింకింగ్కి నా థింకింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ పాత్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు 1 million ఫాలోవర్స్ లేకపోయినా కూడా ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఆఫ్ దెమ్ రికగ్నైజ్ మీ. ఎక్కడికి వెళ్ళినా అందరు గుర్తుపడతారు. ఎర్లియర్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే గుర్తుపట్టేవాళ్ళు. నౌ మెనీ అ టైమ్స్ నేను హెల్త్ క్యాబ్ కానీ ఆటో వాళ్ళు కానీ చాలామంది యూట్యూబ్లో మీరు చూసామన్నా చాలా బాగుంటాయి, మీరు చేసిన పలానా ఫుడ్ బ్లాగ్ బాగుంది అని చెప్పేసి గుర్తుపడుతుంటారు. దిస్ ఇస్ ఆల్ హ్యాస్ కమ్ బై ఆర్ యూనిక్నెస్సే కదా. అది ప్రమోషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అండ్ ఆర్ ఎల్స్ కాన్సెప్ట్ వీడియోనే అవ్వచ్చు. నేను రాసుకోవడం బట్టే, ఆ క్రియేటివిటీ బట్టే బయటకు వస్తుంది. కాబట్టి మేము ఆ వేని వదలద్దు అనుకోవట్లేదు అనమాట. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ ఆర్ వెరీ టఫ్ యాక్చువల్లీ. మీకు తెలియదు కాదు, నాకు ఐ హ్యావ్ లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఆన్ మూవీ ప్రమోషన్స్ అనమాట. అంటే వాళ్ళ గోల వాళ్ళకు ఉంటుంది, అది మేనేజ్ చేస్తూ మనం వెళ్ళి ప్రమోట్ చేయాలంటే కొంచెం కష్టమే. అది చూసాను నేను రీసెంట్గా. నాకు ఐ హ్యావ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ జాబ్ బెస్ట్ అనిపించింది. అలా అని కాదు, అంటే ఐ డోంట్ సే రాంగ్ అని, కానీ వాళ్ళకుండే హడావిడి వాళ్ళకు ఉంటుంది, మనకి టైం తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇద్దరు నుంచున్నారు, హీరో డాన్స్ చేస్తారు, అయిపోయింది అన్నట్టుగా అంతకుమించి స్కోప్ కూడా ఉండదు అక్కడ పాపం. టైం ఉండదు, వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ చేయలేరు. సో అదేంటంటే చెయ్యాలి కాబట్టి ఒక టిక్ ఆఫ్ యాక్టివిటీ అంతే, పబ్లిక్లో తెలుస్తుంది. అది టైం ఉండి ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ విల్ బి ఎ రియలీ గుడ్ థింగ్. మేము ప్రేమలు మూవీ ప్రమోట్ చేశాను నేను, మమితా బైజు వాళ్ళందరూ వచ్చారు. సో దే గేవ్ ఎ గుడ్ టైమ్ ఫర్ అస్. వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు మాకు మంచి టైం ఇచ్చారు. ఐ రోట్ ద స్క్రిప్ట్, వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్. మాకు అది యూట్యూబ్లోనూ మంచి ఇది వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి రీచ్ వచ్చింది. కాన్సెప్ట్ నా థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ వీడియో వీఆర్ డూయింగ్ ఇట్ షుడ్ బి లైక్ ఏదో చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా ఇట్ షుడ్ బి అ పర్పస్ఫుల్గా అన్నట్టుగా ఉండాలన్నది నా థాట్. అంటే కొన్నిసార్లు మన చేతిలో కూడా ఉండదు, చెయ్యాలి మ్యాండేటరీగా, ఇంకా అక్కడ చేస్తాం అంతే. సో ఒక ఐటీ ఎంప్లాయీగా వాట్ ఈస్ యువర్ పే? లాస్ట్ పే 1 lakh ప్లస్ వచ్చేది నాకు. 1,10,000 1,20,000 అట్లా వచ్చేది. మరి ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇప్పుడు డిపెండ్స్, అంటే 1 to 1.5 మధ్యలో వస్తుంది. కానీ వచ్చిన యాక్చువల్లీ మీకు ఒక టీమ్ ఉందని చెప్పి. అవునండి. సో అందరు ఎలా షేర్ చేసుకుంటారు, ఎలా పంచుకుంటారు? ఇది ఎట్లా అంటే ఓ మంత్కి వచ్చే బట్టి నేను వాళ్ళకి ఇస్తుంటాను, లైక్ త్రూ ప్రమోషన్స్ కానీ యూట్యూబ్ కానీ ఐ విల్ గివ్ మై లిటిల్ షేర్ టు దెమ్. సో ఎర్లియర్ ఇట్ యూస్ టు బి గుడ్. ఇప్పుడు వీఆర్ లైక్ ట్రయింగ్ టు ఆర్గనైజ్ ఇట్ ప్రాపర్లీ అనమాట. అది ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కొన్ని మంత్స్ ఇవ్వలేను, కొన్ని మంత్స్ ఇస్తున్నాను. దే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్. అదే చెప్తున్నా, ఇది ఎవ్రీడే ప్రాసెస్, ప్రతిరోజు అంటే దిస్ హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్. యాక్చువల్లీ మీకంటూ ఒక టీం ఉండాలి. ఒక పొజిషన్ వచ్చిన తర్వాత, అంటే ఒక స్టేట్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ బికమ్ సాచురేటెడ్. మీ ఐడియాస్ సాచురేట్ అయిపోతాయి, మీ ఫాలోయింగ్ సాచురేషన్ అయిపోతుంది, మీ వ్యూస్ సాచురేట్ అయిపోతాయి. సో అప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ ది పాత్. దానికి మీకు ఒక 4-5 ఐడియాస్ ఉండాలి, ఒక టీం ఉండాలి, అవన్నీ ఉండాలి. నేను మధ్యలో అట్లా ట్రై చేశాను, బట్ డింట్ వర్క్అవుట్. బట్ అగైన్ వీ విల్ బౌన్స్ బ్యాక్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్లో ట్రై చేస్తున్నారు, యూట్యూబ్ ఆర్ ఇన్స్టా? నేను అంటే ఇది అవ్వాలని ఇందులోకి రాలేదు. బేసిక్గా మై గోల్ ఈస్ టు బికమ్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. మెయిన్ ఆ గోల్ తోటి నేను 2018లో ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ కెరియర్ విత్ చాయ్ బిస్కెట్. Then from Chai Biscuit I have done n number of short films.
చాయ్ బిస్కెట్లో చేశాను, సిఏపిడిటి, సౌత్ ఇండియన్ లాజిక్ అండ్ దెన్ ఇన్ఫినిటమ్, తమాడా, అన్ని లీడింగ్ యూట్యూబ్ ఛానల్ వెబ్ సిరీస్లో నేను వర్క్ చేశాను. ఆ రీచ్ వల్ల నాకు మూవీస్కి కాల్స్ వచ్చాయి, వెబ్ సిరీస్కి వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి అన్నమాట. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నా థాట్స్ పెట్టుకోవడానికి ఓపెన్గా ఒక స్పేస్ ఉండాలన్నది నా ఇన్స్టాగ్రామ్లో నేను వర్క్ చేసుకునేవాడిని. ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో చేస్తున్నాం, టిక్ టాక్, డబ్ స్మాష్ ఇవన్నీ. కానీ తర్వాత ఐ డెంట్ లీవ్ దట్ అనమాట. ఏదో చిన్న రాసుకునేవాడిని, వారానికి ఒకటి, 2 వారాలకు ఒకటి అలా చేసేవాడిని. లాక్డౌన్ అప్పుడు రెగ్యులర్గా ట్రై చేసాం, హిట్ అవ్వలేదు. వన్ మూవీ విచ్ చేంజ్డ్ మై కంప్లీట్ ఐడెంటిటీ ఈజ్ లైక్ డీజే టిల్లు డైలాగ్స్ అసలు హిలేరియస్గా ఇన్స్పైర్ చేశానండి. అంటే ఒక రేంజ్లో నేను దానికి ఎడిక్ట్ అయిపోయానని చెప్పాలి, డైలాగ్స్ విని. సో అక్కడి నుంచి పుట్టుకొచ్చిన థాట్స్ అనమాట ఇవి. ఓహో ఓకే, ఇది కంపెనీకి ఇలా బాగుంటుంది, ఆఫీస్కి రిలేట్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ వీడియో చేసినప్పుడు నేను భయపడ్డాను, నా మేనేజర్ చూస్తే ఏంటి అని. సో తర్వాత బాగుంది, చాలా రిలేటబుల్గా ఉంది అన్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ఓకే దిస్ ఈజ్ ద రైట్ క్రౌడ్ టు క్యాచ్. సో మనం ఎలా రిలేటబుల్గా చేయగలం? ఇప్పుడు యంగ్స్టర్స్ చేస్తున్నారు, యంగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేయగలడు? లవ్ రిలేటెడ్గా చేయగలడు. ఐఎమ్ అన్ ఎంప్లాయీ, ఐఎమ్ 30+, హూ కెన్ రిలేట్? ది ఎంప్లాయీ కెన్ రిలేట్. సో అట్లా పట్టుకుని దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అది డెవలప్ చేసుకున్నాను. సైడ్గా యూస్ టు వర్క్ ఆన్ మై వెబ్ సిరీస్ అండ్ ఆల్, మూవీస్, షూట్స్ ఇవన్నీ చేసుకున్నాను. అంటే 2018లో మీరు స్టార్ట్ చేశారంటే ఆల్మోస్ట్ 5 years నుంచి మీరు 5-6 years. సో మీ ఏజ్ 36 అంటే ఆల్మోస్ట్ 30 years తర్వాత మీరు ట్రై చేశారు. అవును, ముందు ట్రై చేయలేదు. ఎందుకు అంత ఇంట్రెస్ట్? ముందు నుంచి వచ్చింది, బాడీకి సెట్ అయిపోయింది కదా. ఎలా చెప్పాలంటే, నువ్వు ఎంత బయట తిరిగితే నీకు లోకం అంత తెలుస్తుంది. ఇంట్లో కంఫర్ట్గా ఉంటే ఎవరికి తెలీదు, ఓహో లోకం ఇదా, ఓకే ఇలా అయితే యాక్టర్ అవ్వచ్చా అని ఎవరికి తెలియదు. నాకు కూడా నేను నా MBA కోసం బెంగళూరు వెళ్ళినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఓకే దీస్ ఆర్ మై స్కిల్స్. నాకు మంచి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఓకే ఏ టాపిక్ మీద మాట్లాడగలను, ఇలా యాక్ట్ చేయగలను అని అప్పుడు ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఇట్. సినిమా పిచ్ ఎప్పటి నుంచో ఉంది, సినిమాలన్నీ లైక్ కంటెస్తా ఉంటుంది, డైలాగ్స్ కంటెస్తా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎలా వెళ్ళాలి, ఎలా ఆర్టిస్ట్ అవ్వాలని ఏం తెలిసేది కదా. బీటెక్లో ఎప్పుడో ఒకసారి పేపర్లో యాడ్ చూసేవాడిని. ఇప్పుడు 2004-05లోనో ఒక యాడ్ చూసా. యాడ్ చూసి 2 ఫోటోలు పంపాను అనమాట. ఏది ప్రింట్ వేసి పంపా. 2004-05 అనుకుంటా. దానికి ఏం రెస్పాన్స్ లేదు. యాక్చువల్గా నాలో ఉన్న ఈ యాక్టింగ్ టాలెంట్ని కానీ, డైలాగ్ వర్షన్స్ కానీ ఏది బయటకు తీసిందంటే డబ్ స్మాష్ యాప్. డబ్ స్మాష్లో చేస్తూ ఐ స్టార్టెడ్ ఓకే ట్యూన్ చేసుకున్నాను, గ్రూమ్ చేసుకున్నాను. దెన్ అది ఇంకా కొత్త పుంతలు తొక్కింది, లైక్ టిక్ టాక్ అయ్యింది, మ్యూజికల్ అయ్యింది. సో అవి చేస్తున్నప్పుడు ఐ గాట్ గుడ్ రెస్పాన్స్. యూట్యూబ్లో కానీ, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్లో, టిక్ టాక్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు ఎప్పుడు. ఎంతసేపు అని చేస్తే మన ఓన్ వాయిస్కి వాల్యూ లేదా అన్నట్టుగా అనిపించినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ అప్రోచింగ్ యూట్యూబ్ ఛానల్స్. అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓహో ఓకే యూట్యూబ్స్ ఫాలో అవుతున్నప్పుడు ఓకే దిస్ ఈజ్ ఎ మీడియం టు గెట్ ఇన్ టు పబ్లిక్, టు ఇంప్రూవ్ యువర్ యాక్టింగ్ స్కిల్స్. అలా చేయటం వల్ల నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉన్నా, ఎలా చేయాలో తెలీదు. 2017లో నా ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను నేను, ఈ నగరానికి ఏమైంది. ఐ వాజ్ సపోజ్ టు ప్లే వన్ ఆఫ్ దట్ 4 characters ఇన్ ఈ నగరానికి ఏమైంది. మన ఎడిటర్ క్యారెక్టర్ ఉంటుంది కదా వెంకటేష్, రింగుల జుట్టు. సో అది నేను ఆడిషన్ ఇచ్చాను బేసికల్గా. అయితే అది సెలెక్ట్ అవ్వలేదు బికాజ్ వాళ్ళు ఒక పెక్యులర్ లుక్ కోసం చూస్తుండే అప్పుడు. మళ్ళీ సేమ్ పర్సన్ ఎవరైతే నాకు ఆడిషన్ తీసుకున్నారో, హూ ప్లేడ్ దట్ క్యారెక్టర్ ఆల్సో, వెంకటేష్, ఆయనే నెట్ఫ్లిక్స్ పిట్ట కథలకి ఆడిషన్ తీసుకున్నాడు. అప్పటికి నేను యూట్యూబ్లో ఒక 30-40 చేసేసి బాగా ఏమంటారు రఫ్ అయిపోయి ఉన్నాను అనమాట. సో మళ్ళీ అదే టీంతో నాకు వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. సో తరుణ్ భాస్కర్ గారితో నెట్ఫ్లిక్స్ పిట్ట కథల్లో ఒక చిన్న రోల్ చేశాను. దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది బేకర్ అండ్ ద బ్యూటీ, అండ్ దెన్ ఆహా, అండ్ దెన్ తమాడా, అట్లా జర్నీ స్టార్ట్ అయింది. రీసెంట్ రిలీజ్ భీమాలో కూడా కనిపించింది. భీమాలో చిన్న రోల్ చేశాను. ఫస్ట్ 70mm వాజ్ ఉస్తాద్ మూవీ. ఓకే, మంచి హీరో గారికి మావయ్య రోల్ ఇచ్చారు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది.
ఓ పక్కన కామెడీ రోల్స్ చేసుకుంటూ కామెడీ కాంటెంట్ క్రియేట్ చేసుకుంటూ భీమా సినిమాలో ఒక సీరియస్ రోలే. సినిమాల్లో సీరియస్ రోల్స్ ఎలా వస్తున్నాయి మీకు? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పటి వరకు నాకు వచ్చిన క్యారెక్టర్స్లో మూవీస్లో మెయిన్లీ అన్నీ కొంచెం కొంచెం బాబాయ్ క్యారెక్టర్ లేదా మేనేజర్ కొంచెం ఆ టైప్లోనే వచ్చాయి. కామిక్గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఫుల్ లెంత్ రోల్, రైటో లెఫ్టో అని ఈటీవీ విన్లో చేసామన్నమాట. అది ఫుల్ లెంత్ కామెడీ రోల్ అనమాట. మూవీస్ వచ్చేటప్పటికి మూవీస్లో ఎలా ఉంటుందంటే ఒక పర్టికులర్ లుక్ కోసం చూస్తుంటారు. ఒక వైన్ షాప్ ఓనర్ లేదా ఒక పెట్రోల్ బంక్ ఓనర్, ఒక పలానా 40+ అబ్బాయి 40+ అతను ఇట్లా ఉండాలి లుక్ అన్నప్పుడు వాళ్ళు పిక్ చేసుకుంటారు. అది సీరియస్ అవుతుంటుంది, ఒకసారి ఇది అవుతుంటుంది. ఉస్తాద్లో వాట్ ఐ డిడ్ వాజ్ లైక్ ఒక సటిల్ మావే రోల్ అనమాట. అప్పుడప్పుడు చురకలు అంటిస్తూ టైప్స్ ఒక సీరియస్ అయ్యే మావే రోల్. అండ్ దెన్ ప్రేమ్ కుమార్ అని ఒక మూవీ వచ్చింది, అభిషేక్ మహర్షి గారి ఫస్ట్ డైరెక్షన్ ఇది. అందులో ఒక కామెడీ రోల్ చిన్న బిట్టే చేశాను. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోతాను, బట్ ఐ డిడ్ అ కామెడీ రోల్ ఇన్ దట్. మిగతా ఎడిటింగ్లో పోయాయి. భీమాలో దట్ వాజ్ అ సీరియస్ రోల్. అండ్ దెన్ ఇప్పుడు అప్కమింగ్ ఒక వెబ్ సిరీస్ వస్తుంది హాట్స్టార్, అండ్ దెన్ ఒక మూవీ వస్తుంది సప్తగిరి గారు హీరోగా. అందులో ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేస్తున్నాను, లైక్ త్రూ అవుట్ ఉండే హిలేరియస్ కామెడీ రోల్. అది రిలీజ్ అయ్యాక ఇట్ విల్ బ్రింగ్ ఆల్ దట్. సినిమాల్లో కూడా మొత్తం బిజీ అయిపోయావు. సో ఇంకా అవ్వాలి. సో ఒక యూట్యూబర్ లైఫ్ ఎలా ఉంటుంది? ఒక తెలుగు యూట్యూబర్గా నేనైతే యాక్చువల్లీ మన తెలుగు యూట్యూబర్స్లో ఉండే ఈ కాంటెంట్ ఉంది చూసారా, ఐ వాంటెడ్ టు బీ లైక్ వెరీ డిఫరెంట్ అనమాట. అంటే స్కెచ్ వీడియోస్ ట్రెండ్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు కొంచెం తగ్గించేసాయి స్కెచ్ వీడియోస్. ఎవ్రీ వన్ యూస్ టు డూ రిలేటబుల్ స్కెచ్ వీడియోస్ అనమాట. అండ్ దెన్ వెబ్ సిరీస్, రిలేటబుల్ అండ్ వెబ్ సిరీస్లో వచ్చేసి అంటే మన కాన్సెప్ట్ వీడియోస్ వచ్చేవి కదా, 1 వీడియోస్. ఇప్పుడు వెబ్ సిరీస్ల ట్రెండ్ నడిచింది. 2-3 ఏళ్ళు వెబ్ సిరీస్ గట్టిగా వాయించేశారు. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా స్లోగా తగ్గిపోయింది. నౌ ఇట్స్ రీల్స్ ఇవన్నీ అనమాట. ఒక యూట్యూబర్గా పొద్దున్న లేసాక నాకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే, ఏ వీడియో చేస్తే జనాలు ట్రెండ్ చేస్తారు, ఇదే థాట్స్ ఉంటాయి ఫస్ట్ లెగ్గానే. ఆ థాట్ ప్రాసెస్కే ఒక డే అయిపోతుంది, ఒకసారి 2 అవుతుంది 3 అవుతుంది. కానీ కాన్స్టెంట్ స్ట్రగుల్ ఉంటుంది. ఒక వీడియో అనుకుంటాను హిట్ అవ్వదు, అనుకోని వీడియో బాగా రీచ్ వెళ్తుంది. షార్ట్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే షార్ట్స్ బాగా డామినేషన్ అయిపోయింది. షార్ట్స్కి మీకు ఇన్కమ్ రాదు, రెవెన్యూ రాదు. లాంగ్ 2 మిలియన్ పోతే 2000 3000 అది కూడా రాదు బ్రో నాకు తెలిసి. అండ్ షార్ట్స్లో యూ డోంట్ నో విచ్ వన్ విల్ యాక్చువల్లీ క్రియేట్. బట్ ఇప్పుడు కొంచెం ఏరేటెడ్ కాంటెంట్ ఎక్కువ, అడల్ట్ కాంటెంట్ ఎక్కువ, అది వాళ్ళేమో అది చేద్దామన్న మనసు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నా కూడా ఆ బూతులు మాట్లాడుతున్నారా మీరని చెప్పేసి అన్ఫాలో చేసేవాళ్ళు ఉన్నారు. నా వరకు అయితే నా స్ట్రగుల్ ఏంటంటే పొద్దున్న లేచాక ఏ కాన్సెప్ట్ మీద చేయాలి, ఎవరిని రిలేటబుల్గా చేయాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆఫీస్ చేసి 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 నేను ఆల్మోస్ట్ 600 వీడియోలు పైగా చేశాను. ఆ 600 వీడియోలు సాఫ్ట్వేర్ రిలేటెడ్వే ఎక్కువ ఉంటాయి మొత్తం. ఇప్పుడు నాకు కొత్త ట్రై చేద్దామంటే ఏది చేద్దాం అన్న ఒక ఏమంటారు తర్జన్ భర్జన్లో ఉన్నాను అనమాట. అంటే కొన్ని కాంటెంట్స్ కొన్ని టాపిక్స్ తీసుకున్నప్పుడు ఏదన్నా కొంచెం లైన్ అట్లా క్రాస్ అయినా కూడా కాంట్రవర్షియల్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్, లేదంటే కొంతమంది మనోభావాలు దెబ్బతిని మీకు కింద కమెంట్స్ అవంతా చేసే సందర్భాలు కూడా ఉంటాయి. అట్లాంటి వీడియోస్ ఏమన్నా 1-2 అంటే కొన్ని వాటికి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సపోజ్ ఈ ఆల్కహాల్ జోక్స్ చేసామనుకోండి, దానికి కొంతమంది కమెంట్లు వేస్తారు. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అడల్ట్ లాంటిది ఏదైనా లైక్ కాండమ్ రిలేటెడ్ లాగా ఫన్నీగా ఏదైనా చేసామనుకోండి, వీడింటి ఎక్స్పెక్ట్ అంటారు. అది యూట్యూబ్లో ఎక్కువ వస్తాయి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. మీరు గమనిస్తే ఇన్స్టాగ్రామ్లో ఓకే, బట్ యూట్యూబ్ హ్యాస్ ఎ అంటే వైడర్ ఆడియన్స్ కదా యూట్యూబ్కి, ఫ్యామిలీ ఆడియన్స్. అండ్ అంటే ఒక నా అనాలిసిస్ ప్రకారము ఇన్స్టాగ్రామ్ మనకి ఒక మారుమూల గ్రామం దాకా అంతవరకు చొచ్చుకుపోలేదు, కానీ యూట్యూబ్ హ్యాస్ రీచ్ టు ఎక్స్ట్రీమ్ లెవెల్స్. ఎవరైనా ఏ మూల నుంచైనా యూట్యూబ్ చూడొచ్చు, బట్ నాట్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ అర్బన్ లాగా అని అనిపిస్తుంది. అర్బన్ Tier 2 Tier 3 వరకు కూడా ఓకే, బట్ నాకేమనిపిస్తుంది అంటే అందుకే యూట్యూబ్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. ఏ వీడియోకైనా ఎవరు చూసి దేనికి కమెంట్ చేస్తారో తెలియదు. అంటిల్ అనలే దే ఆర్ యువర్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది, ఓకే ఈయన ఈ రిలేటెడ్గా చేస్తాడు కాబట్టి ఇది అయి ఉండొచ్చు. దానికి కమెంట్లు వచ్చినాయి, నెగిటివ్లు వచ్చినాయి.
నేను కొంచెం పొలిటికల్ సైడ్ కానీ వేరేవి కానీ ఎప్పుడూ టచ్ చేయను బేసిక్గా. ఐ ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ సైడ్ అనమాట, అంతే. సో ఇందులోనే అయినంత వరకు హ్యూమర్ని జనరేట్ చేస్తుంటాం. వచ్చినవి 2-3 ఎప్పుడు వీడియోలు డిలీట్ చేసే రేంజ్ వరకు నెగిటివిటీ ఎప్పుడు రాలేదు. కమెంట్స్ వస్తే కమెంట్స్ ఆఫ్ చేస్తాను అంతే. అండ్ ఈ నెగిటివ్ కమెంట్స్ మీద మీ మీద వచ్చే ఆ బాడీ షేమింగ్ గురించి కానీ ఇవంతా వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు దాన్ని? నాకు డిలీట్ చేసి వదిలేస్తారు లేదంటే అంటే మరీ వల్గర్గా తిట్టారనుకోండి, అది డిలీట్ చేస్తాను. మామూలుగా ఏదైనా అన్నారనుకోండి, అది అలా ఉంచేస్తాను అనమాట. ఈ వల్గర్గా తిట్టినప్పుడు ఏమంటది, ఇప్పుడు ఈ మధ్య కాంటెంట్ కన్నా కమెంట్స్ ఎక్కువగా కాంటెంట్ ఇస్తున్నాయి కదా జనాలకి. ఆ కమెంట్స్ చదివినోడికి కొంచెం వల్గర్గా అనిపించకూడదని డిలీట్ చేస్తుంటాను అనమాట. బాడీ షేమింగ్ అనేది నాకు ఎప్పటి నుంచి అలవాటు ఉంది. సో నాకు ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఆల్సో. అంటే మధ్య మధ్యలో ఎవరైనా కొంచెం చూడడానికి వాడు ముసలోళ్ళలో ఉంటాడు, ఆ తాతగారు మీ అమ్మాయి బాగుందా, మీ పిల్లలు బాగున్నారని ఎవరైనా కామెంట్ చేశారు, అలాంటి వాటికి నేను నా మూడ్ బట్టి రియాక్ట్ అవుతుంటాను అనమాట. మంచి మూడ్లో ఉన్నాను అనుకోండి డిలీట్ చేసేస్తా, లేదు కొంచెం క్రాక్లో ఉన్నాను అనుకోండి రిప్లై ఇస్తా, థ్యాంక్స్ తాతగారు, మీ పిల్లలు బాగున్నారా, మీ మనవాళ్ళు బాగున్నారా అని ఇస్తుంటాను. నేను ఈ బాడీ షేమింగ్ తోటే పెరిగా చెప్పాలంటే. అంటే అది ఫన్నీ బ్యాంటర్ అనుకుంటారు కానీ బట్ డీప్ డౌన్ ఓకే ఫైన్, వాళ్ళు నవ్వుకుంటున్నారు కానీ నన్ను చూసి ఐఎమ్ హ్యాపీ అని అనిపిస్తుంది. లాస్ట్ టైం మిమ్మల్ని మీరు బియర్డ్ లేకుండా ఎప్పుడు చూసుకున్నారు? బియర్డ్ ముస్టాచ్ లేకుండా 2 years అనుకుంటా. ముస్టాచ్ కాదు, ఓన్లీ బియర్డ్ లేకుండా 2 years అయింది. కంప్లీట్ బియర్డ్ ముస్టాచ్ అన్ని తీసేసి 2019. 5 years నుంచి ఎలా? తిరుపతికి మొక్కిచ్చినప్పుడు, తిరుపతి వెళ్ళి మొక్కిచ్చినప్పుడు అలవాటు అయిపోయింది. ఐ డోంట్ లైక్ వితౌట్ బియర్డ్ అనమాట. నాకు తెలిసి ఇప్పుడు తీయేస్తే గుర్తుపట్టరేమో. యా యా ఒకసారి మీ ఏమైనా ఫోటో ఉంటే చూపిస్తారా? యా బియర్డ్ లేకుండా. తెలుసా మీ సబ్స్క్రైబర్స్ కి, మీ ఆడియన్స్ తెలుసా ఇప్పుడు చూసారా? లేదు, వాళ్ళు చూసుంటారు. కొత్త వాళ్ళు చాలా మంది, వాళ్ళు ఎవరు కిందకి వెళ్ళి సెర్చ్ చేయరు అనమాట. సో ఎప్పుడైనా పాతవి చూస్తే వాళ్ళకి తెలుస్తాయి. అంత కిందకి ఎవరు వెళ్ళరు అంత కిందకి. అలవాటు అయిపోయినట్టుంది దీంతో. అలవాటు అయిపోయింది. పీక్ సమ్మర్ లో కూడా నేను తీసేవాడిని కాదు ఇంత బియర్డ్. ఇరిటేషన్ లేదు ఇరిటేషన్ లాగా ఏమి ఉండేది కాదు. అది ఒక అలవాటు అయిపోయింది నాకు బేసిక్గా. పెద్ద మ్యాటర్ ఏం లేదు దానికి. లైక్ మా ఫ్యామిలీ కానీ, నా వైఫ్ కానీ, మా బ్రదర్ అందరూ లైక్ దేవర్ అనేవారు, ఏంటది అసలు బియర్డ్ అంత బియర్డ్ పెట్టుకుని ఫేస్ కవర్ అయిపోయింది అంటే, నాకు నచ్చుతుంది అని చెప్పి నేను అలాగే ఉంచేసానండి. అంటే కెమెరా చూపించండి. నిజంగా ఎవ్వరు గుర్తుపట్టరు. 2019 ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను అనమాట తిరుపతి. ఇంకా పెళ్ళి 1 year అవుతుంది. ఇంకా అప్పుడు పనిగా ఓకే దేవుడికి కూడా మొక్కిచ్చేసి వచ్చేసాను. తెలిసి మీకు బ్రెడ్ అండ్ బటర్ అంటే మీ బియర్డ్, మీ హెయిర్ అనుకుంటా. యా అంటే మై సెల్ఫ్ నేనే, నాకు నచ్చదు ఆ లుక్. చాలా రోజుల వరకు పెట్టేవాడిని, తర్వాత స్లోగా అలవాటు చేసుకున్నా తీసేసి. ఈ లుక్ నచ్చదా మీకు? ఆ లుక్ నచ్చదు నాకు. ఓకే, ఆ లుక్ నచ్చదు నాకు. ఈ మధ్య బియర్డ్ ట్రెండ్ చూపిస్తున్నారు కానీ నేను 2014-15లోనే ఐ యూస్ టు హ్యావ్ దిస్ బియర్డ్ అండ్ ఆల్ అనమాట, పెద్ద బియర్డ్ అండ్ ఆల్. ప్రేమం మూవీ అప్పుడు రిలీజ్ అయినప్పుడు, ఇది సాయి పల్లవి గారి ఫస్ట్ మలయాళం మూవీ, ఆ మూవీలో అప్పుడు బియర్డ్ది చూపించి జనాలు అప్పుడు ట్రెండ్ చేశారు. అప్పటికే నేను ఐ హ్యాడ్ దిస్ బ్లాక్ అండ్ వైట్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఉండి బియర్డ్ అది ఉండేది. సో ఒకసారి మీ వైఫ్ గురించి, తను ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు, ఏంటి? తను కూడా వర్కింగ్ అనమాట. సో సాఫ్ట్వేర్ సేమ్. తను అంటే మా ఇద్దరిది ప్రొఫైల్స్ ఏంటంటే బ్రో, వి బోత్ డిడ్ ఎంబీఏ. ఓకే, ఎంబీఏ చేసి నేను సప్లై చైన్, తను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనమాట. తను కూడా మేనేజర్. మేనేజర్ కాదు, తను సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ అనలిస్ట్ అనమాట. తన ప్రొఫైల్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సర్వే సపోర్ట్ అనమాట. వాళ్ళు జర్మన్ క్లయింట్స్ తోటి హ్యాండిల్ చేస్తుంటారు. నేను అంటే తనకి నాకు 4 years డిఫరెన్స్. సో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తాం కదా, రోజు చూస్తుంటాం. సో నేను ఏదైనా వీడియో చేసి దాని మీద టెక్స్ట్ పెట్టినప్పుడు ఆ టెక్స్ట్ ఇలా బాగుందా అని చెప్పి తన సపోర్టే తీసుకుంటాను. ఏది పెట్టచ్చు, ఇది బాగుందా ఈ వీడియో. సో షీఈ్ మై ఫస్ట్ ఆడియన్స్. నేను ఎప్పుడో ఇంత వైరల్ కాక ముందు నుంచి నేను చేసే ప్రతి వీడియో తనకు చూపించి ఓకే బాగుంది అంటే పోస్ట్ చేసేవాడిని అనమాట. స్క్రిప్ట్ అనుకుంటే అది. అండ్ ఇప్పుడు నేను ఈ జర్నీ స్టార్ట్ అయ్యాక కూడా మా ఐడియాస్ అవి తనతో ఫస్ట్ చెప్తుంటాను. షీఈ్ లైక్
ఓకే ఫైన్ గో హెడ్ అన్నప్పుడు చేస్తుంటా. కానీ రెండు కత్తులు ఒకటే చోట ఉండలేమంటారు కదా, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే ఇద్దరు సినిమా వాళ్ళు ఒకటే ప్లేస్లో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండలేరని నేను విన్నా. నిజమేనా? మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమన్నా అలా ఉంటే? అనను కానీ మాది ఏంటంటే అవర్ మెయిన్ కన్సర్న్ వాజ్ డిఫరెంట్ షిఫ్ట్ టైమింగ్స్ అన్నమాట. ఓకే. నేను యుఎస్కి చేసినప్పుడు నాకు ఫర్ ఎవర్ నైట్ షిఫ్ట్ అది, తన వర్క్ మార్నింగ్ అవర్స్ ఉండేది. సో అది కొంచెం క్లాష్ వచ్చేది అనమాట షిఫ్ట్ టైమింగ్స్. నేను జాబ్ షిఫ్ట్ అవ్వడానికి కూడా ట్రై చేశాను, అవన్నీ అయ్యాయి. కానీ దానివల్ల మెయిన్ ఇది యాక్చువల్లీ ఇద్దరు సినిమా వాళ్ళు ఒక చోట ఉంటే గొడవలు అవ్వవు. Obviously అవుతాయి. ఒక సినిమా అంటే ఫ్యాన్స్ వేరే కానీ ఒక సినిమా ఒక నాన్ సినిమా ఫ్యాన్ పక్కన ఉంటే గొడవలు అవుతాయి. బట్ ఇద్దరు సినిమా వాళ్ళు ఉన్నా ఇద్దరు సాఫ్ట్వేర్లు ఉన్నా ఖచ్చితంగా గొడవలు అవుతాయి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. లైక్ ఆఫీస్లో ఇలా అయింది, మేనేజర్ ఇలా అన్నాడు. నేను నా మేనేజర్ పర్స్పెక్టివ్ ఇస్తానన్నమాట. తన మేనేజర్ ఇలా అన్నాడంటే నువ్వు మేనేజర్లా మాట్లాడకు, ఎంప్లాయీగా చూడు ఎలా ఉంటుందో అని చెప్పేసి చిన్న చిన్న డిస్కషన్స్ అయ్యాయి. అంటే గ్రేట్. నాకు తెలిసి కంప్లీట్ జాబ్ మానేసి ప్రొఫెషన్కి వచ్చేస్తా అంటే సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంది కదా, ఇన్కమ్ బాగానే ఉంది కదా, ఇద్దరం సంపాదిస్తున్నాం, చూసుకుందాం, అది ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ సపోర్ట్ చేస్తారంటే గ్రేట్. ఎలా ఒప్పించారు? అంటే రిజల్ట్స్ చూపించాను, లైక్ వాట్స్ హ్యాపెనింగ్ యూట్యూబ్లో కానీ ఇది కానీ. ఐ టోల్డర్ లైక్ మనం కష్టపడి ఇక్కడ ఫుల్ 100% పెడితే వీ కెన్ హ్యావ్ ది కాన్స్టెంట్ ఇన్కమ్ లాగా కంటిన్యూస్గా ఉంటుంది, ప్రాబ్లం లేదని చెప్పి చూపించాను. దెన్ బై ద టైమ్ ఐ ప్లాన్డ్ అనమాట. ఇట్స్ లైక్ ఐ యాంటిసిపేటెడ్ లైక్ ఈ డే వస్తుంది కంపల్సరీ, సేవింగ్స్ చేసుకోవాలి, సేవింగ్స్ చేసుకుని ఎవ్రీ మంత్ ఇంత ఖర్చులు ఉంటాయి, అవి పోను మన ఖర్చులకు ఉండేటట్టుగా సేవింగ్స్ చేసుకుని మంత్కి ఇంత వస్తాయని ప్లాన్ చేసుకుని అట్లా నడిపించాను అనమాట. కానీ మీ వీడియోస్ అన్నీ సాఫ్ట్వేర్స్, ఐటీ వాళ్ళ ప్రాబ్లమ్స్, మేనేజర్స్ వీటి మీద ఉన్నాయి, కానీ ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ చూపించలేదు ఎందుకు? యాక్చువల్లీ చూపించలేదు నేను. అంటే అవి ఇంకా ఫన్నీగా ఉంటాయి కదా. ఫన్నీగా ఉంటాయి, బట్ యూ హ్యావ్ టూ మెనీ ప్రొఫైల్స్ లైక్ దట్ కదా, యూనిక్నెస్ పోతుంది ఫస్ట్ థింగ్ అనుకున్నాను. కానీ బట్ మీ ఐడియాస్ మీవి, వాళ్ళ ఐడియాస్ వాళ్ళేవి కదా. ఎవ్రీ ఇంటింటి రామాయణం అన్నట్టు అంటారు, కానీ ప్రతి ఇంట్లోనూ అవే ఉంటాయి, అవే చూపించవచ్చు. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు కమ్ విత్ అ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్, లైక్ మోడర్న్ ఎరాలో ఎలా ఉంటుంది అన్నది ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఆ వీడియోస్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే మీ వైఫ్ తోనే చేస్తారా? నేను కదా మీరు చేపిస్తారు? చేపిస్తాను, తోటి చేపించి. మనకన్నా లైక్ యంగర్ జనరేషన్ బాగా కనెక్ట్ అవుతారు కదా, అందుకని. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ ఎప్పుడు అనుకోలేదు, చేద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు అట్లా వెళ్ళాలని లేకుండింది. అంటే ఐ థాట్ నా వీడియోస్ షుడ్ బి అ డిఫరెంట్ వర్షన్ లాగా అని అనుకున్నాను అది. అండ్ ఈ మధ్యకాలంలో కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుని, ఈవెన్ మిమ్మల్ని కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉంటారు. ఈ యూట్యూబ్ ఫీల్డ్లోకి కానీ, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ, ఇలా కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ, ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే 1 ఇయర్లో ఉన్న సిచ్యువేషన్స్ నెక్స్ట్ ఇయర్లో ఉండట్లేదు. ఒక ఇయర్లో యూట్యూబ్ ఉంటే ఒక ఇయర్లో ఇన్స్టాగ్రామ్, లేదా ఒక ఇయర్ యూట్యూబ్లో రెవెన్యూ బాగా వస్తున్నా కూడా నెక్స్ట్ ఇయర్ రావట్లేదు. ఎవ్రీ టైం టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి కదా. సో మీరు ఇన్ని సంవత్సరాలు నేను చూసింది కొత్తగా ఒక పర్సన్ యూట్యూబర్గా రావాలన్నా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా అవ్వాలన్నా, కాంటెంట్ క్రియేట్ చేయాలన్నా వాళ్ళకి ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి? అసలు వెల్కమ్ చేస్తారా, వద్దు మీ జాబులు మీరు చేసుకోండి? లేదు అలా నన్ను అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ నీ ఇంటెన్షన్ ఏంటన్నది ఇంపార్టెంట్. నీ ఇంటెంట్ ఏంటి, లైక్ ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఇమీడియట్ సక్సెస్ వస్తుందని లేదు. ఇట్ టేక్స్ ఇయర్స్, సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ ఓవర్ ది నైట్. సో ఓవర్ ది నైట్ నువ్వు వైరల్ అవ్వచ్చు, బట్ ఇయర్స్ పట్టచ్చు. సో ఆ మైండ్ సెట్తో ఉండాలి ఫస్ట్ థింగ్. ఇంకొకటి లేదు ఇది ప్యాషన్ కోసం చేస్తున్నాను అన్న దాని మీద అయినా రావాలి. సో ప్యాషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అప్పుడే మీరు వచ్చే అప్స్ అండ్ డౌన్స్ని హ్యాండిల్ చేయగలరు, అది ఫస్ట్ థింగ్. అండ్ స్టడీ ద మార్కెట్. యూట్యూబ్లో ఏ లాంగ్వేజ్ మీద చేద్దాం అనుకుంటున్నారు, ఆ లాంగ్వేజ్లో మీరు అనుకుంటున్న కాంటెంట్ మీద ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, వాళ్ళ స్టైల్స్ చూడండి. ఇన్స్టాగ్రామ్ అయినా ఇదైనా, దెన్ క్రియేట్ యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ కాంటెంట్. ఆ రకంగా యూ కెన్ సీ ది సక్సెస్. అంటే మనము గ్యాప్స్ చూడాలి. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఈరోజు ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ లేదు, ఇది ఏది ఇస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు అన్న పాయింట్ ఆఫ్ అది చూసుకుంటే దెన్ దే కెన్ బికమ్. మరి నెక్స్ట్ సినిమాలు కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకేమన్నా అచీవ్ చేయని డ్రీమ్ ఏమన్నా ఉందా?
చాలా ఉన్నాయి అచీవ్ చేయని డ్రీమ్స్ అంటే ఆ, ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టుకుంటే ఐ హ్యాడ్ ఓన్లీ వన్ గోల్. నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఐ వాంట్ టు బికమ్ సమ్వన్ లైక్ ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, కోట శ్రీనివాసరావు గారు, లైక్ బాబు మోహన్ గారు, లైక్ దీస్ ఆర్ ఆల్ మై ఇన్స్పిరేషన్. లైక్ అంటే లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా ఐ వాంట్ టు బి ఫీచర్డ్ ఇన్ ఆల్ ది ఫిలిమ్స్ అన్నట్టుగా ఒక ఇదనమాట. నాకు తమిళ ఇండస్ట్రీ లైక్ విజయ్ సేతుపతి గారు వీళ్ళందరూ ఇన్స్పిరేషనల్. లైక్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ రోల్. మనకున్న ఇండస్ట్రీలో ఒక కమీడియన్గా చేయొచ్చు, ఒక విలన్గా చేయొచ్చు, ఒక ఫాదర్గా చేయొచ్చు, ఒక సాఫ్ట్ క్యారెక్టర్ చేయొచ్చు, ఒక కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్ చేయొచ్చు. సో ఆ రకంగా మార్కెట్లో ఐ మీన్ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అవ్వాలన్నది నా గోల్. ఒక ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు ఈ అబ్బాయి అన్నట్టుగా అది నా గోల్ మెయిన్. ఎందుకు మరి మీ వీడియోస్ అన్ని వేరే లాంగ్వేజ్లో డబ్ చేసి వెళ్ళొచ్చు కదా మీరే? చెయ్యాలి అంటే రైట్ పర్సన్ దొరకట్లేదు హూ కెన్ హ్యాండిల్ మై దిస్ థింగ్ అనమాట. థింగ్ ఏంటంటే నాకు 100 పొద్దున్న లెగుస్తాను, 100 వ్యాపకాలు ఉంటాయి. ఫస్ట్ లెగంగానే క్లయింట్ కాల్స్ స్టార్ట్ అవుతాయి, ప్రమోషన్కి అడుగుతారు, క్లయింట్ కాల్స్ ఉంటాయి, దెన్ నేను వర్క్ చేద్దాం ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ లోపు మేము చేసిన కాంటెంట్ని ఎడిట్ చేసుకోవాలి, ఎడిటింగ్ మొత్తం కూడా మీరే? నేనే చేస్తాను. ఎడిటింగ్ చేసుకోవాలి, దానికి మళ్ళీ ప్రాపర్గా థంబ్నెయిల్ చేసుకోవాలి. ఈలోపు ఏదో మీటింగ్ కాల్స్కి బయటకు వెళ్ళిపోతాను, సాయంత్రం అయిపోద్ది. మళ్ళీ స్క్రిప్టింగ్ చేసుకోవాలి, స్క్రిప్ట్ నేనే రాస్తుంటాను. సో వీటన్నిటి వల్ల చేయలేకపోయాం. మా దగ్గర కాంటెంట్ ఉంది, వీఆర్ థింకింగ్ దాన్ని హిందీలో డబ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తాం. ఎందుకంటే ఇట్స్ అ యూనివర్సల్ ప్రాబ్లం, ఐటీ రిలేటెడ్ సాఫ్ట్వేర్ యూనివర్సల్ థింగ్ కాబట్టి చేయాలి. మధ్యలో ఐ ట్రై టు క్రియేట్ అ టీమ్ బ్రో, బట్ ఇట్ డెంట్ వర్కౌట్. ఎందుకంటే దానికి ప్రాపర్ ఫండ్స్ ఉండాలి. కొన్ని మంత్స్ వాళ్ళ శాలరీస్ని బేర్ చేసే ఫండ్స్ ఉండాలి, అప్పుడు ఇట్ విల్ గివ్ ద రిజల్ట్స్. అప్పటి వరకు కొంచెం హోల్డ్ చేసుకో. సూపర్. సో ఇలాగే మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండండి బ్రో. ఖచ్చితంగా మీరు అనుకున్న ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావు రమేష్ గారులను, ప్రకాష్ రాజ్ గారులను ఈ ఇండస్ట్రీ కాకుండా పాన్ ఇండియా లెవెల్లో మీకు రికగ్నైజేషన్ రావాలి. ఒక యూట్యూబర్ ఆ రేంజ్కి వెళ్ళడం మాకు కూడా హ్యాపీయే, ఒక తెలుగు యూట్యూబర్గా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.